హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మాత్రం ఉల్లిగడ్డ పకోడీ చేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా టేస్టీగా, సింపుల్గా, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. అంటే ఇక సమ్మర్ కాబట్టి ఈవినింగ్ ఏదో ఒక స్నాక్ చేయాలి కాబట్టి, అంటే ఇప్పుడు ఇంకా వర్షాలు కూడా కొడుతున్నాయి కాబట్టి ఇట్లా వేడివేడిగా చేసుకుంటే చాలా బాగుంటుంది. అంటే బయట ఫుడ్డు తినాలా వద్దని ఆలోచించే వాళ్ళు, అంటే ఎప్పుడు బయటే తినేవాళ్ళు అప్పుడప్పుడు ఇలా ఇంట్లో చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. దీనికోసం ముందుగా ఒక పెద్ద సైజు ఆనియన్స్ ఒక 4 తీసుకొని చూపించిన విధంగా కట్ చేసుకోండి. అలాగే ఒక పావు కేజీ శనగపిండి కూడా తీసుకోండి. అంటే అంత ఒకేసారి వేసుకోకండి. చూసారు కదండి, ఇలా కొద్ది కొద్దిగా వేసి మొత్తము ఉల్లిగడ్డ ముక్కలకు కలిసేలాగా కలుపుకోండి. అంత ఒకేసారి వేయడం వల్ల పిండి అనేది ఎక్కువ అయిపోద్ది. కొద్ది కొద్దిగా వేసారంటే అంటే ఎంత సరిపడుతుంది అనేది అందాజ బట్టి వేసుకోవచ్చు. అలాగే కాస్తంత వంట సోడా వేసుకోండి, తగినంత సాల్ట్. అంటే పకోడీ చేసేటప్పుడు ఎప్పుడైనా సాల్ట్ అనేది చూస్తూ వేసుకోండి. అంటే ఎప్పుడు చేసినా కూడా కొంచెం సాల్ట్ అనేది ఎక్కువ అయిపోద్ది, అంటే మనము ఏది తీసుకున్నా కూడా. అందుకే చూసి కొద్ది కొద్దిగానే సాల్ట్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోకండి ఎప్పుడైనా. అలాగే స్పైసీకి తగ్గట్టు కారం, సన్నగా తరుక్కున్న పచ్చిమిర్చి ముక్కలు, అలాగే కాస్తంత కరివేపాకు, దీంతోపాటు కాస్తంత జీలకర్ర కూడా వేసుకోండి. అలాగే కాస్తంత వాము కూడా వేసుకొని కొద్దిగా వాటర్ పోస్తూ ఇలా చూపించిన విధంగా మొత్తం కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మిక్స్ చేసుకోండి. మరి చాలామంది ఇలా కలుపుతూ ఉండగానే అంటే ఆనియన్స్లో కాస్తంత తేమ ఉంటుంది కాబట్టి కాస్తంత గట్టిగా కలుపుకున్నారంటే ఆయిల్ కూడా తక్కువ పీల్చుకుంటుందండి. ఇలా మొత్తం కలుపుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టుకోండి. 15 నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి ఒక అంచుడు పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ కూడా దీంట్లో వేసుకోండి. ఆయిల్ కాస్తంత హీట్ కాగానే దీంట్లోనే చూసారు కదండి, ఒక 15 నిమిషాల పాటు పక్కకు పెట్టిన తర్వాత ఇలా ఒక ముద్దలా తీసుకొని పకోడీలాగా వేసుకోండి. ఆయిల్ మరీ హైలో కాకుండా మరీ లోలో కాకుండా మీడియంలో ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాతనే ఇలా ఫ్రై చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఇలా చూపించిన విధంగా పకోడీలాగా ఇలా వేసుకోండి. ఇలా వేసుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత ఒక సైడ్ కాలిన తర్వాతనే ఇంకో సైడ్ తింపుకోండి. లేదా మొత్తము అంటే మరీ పల్చగా అయిపోతాయి పకోడీలు అనేవి, ముద్దగా రావు. అంటే మీ ఇష్టం, మీ టేస్ట్, అంటే మీకు ఎలా తినాలనిపిస్తే అలా వేసుకోండి. చూసారు కదండి, నేను మాత్రం మీడియం సైజులోనే వేసుకుంటున్నాను, మరి ఎక్కువ ముద్దగా కాకుండా. ఇలా చూసారు కదా, చూపించిన విధంగా చాలా బాగుంటుంది. ఇలా 2 సైడ్లు ఫ్రై అయిన తర్వాత ఇలా తీసుకొని వేరొక ప్లేట్లోకి మార్చుకోండి. ఇలానే ఒకదాని తర్వాత ఒకటి ఇలానే మొత్తం వేసుకోండి, ముద్దలా చేసుకొని. చాలా అంటే చాలా బాగుంటుంది, క్రిస్పీగా. టేస్ట్ మాత్రం నా ప్రాసెస్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి. చూసారు కదండి, చాలా ఈజీగా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టండి. ఈవినింగ్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. అంటే ఎప్పుడు బయట కొనే పని లేకుండా ఇలా చేసుకున్నారంటే టేస్ట్కి టేస్ట్, అంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అన్ని రకాలుగా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. చూసారు కదండి ఎంత బాగా వచ్చినాయో, టేస్ట్ కూడా అంతే బాగుంది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి అసలు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, అంటే మీరు చేసుకున్న తర్వాత. అలాగే నా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. చాలా సింపుల్ రెసిపీస్ నా ఛానల్లో ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.